Today topic is classification of embedded systems. Embedded systems is a special purpose computer systems designed to purpose a special function with a larger system. అంటే ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేది ఏంటంటే మన నార్మల్ కంప్యూటర్స్ కాకుండా ఒక స్పెషల్ టైప్ ఆఫ్ సిస్టమ్స్ అనమాట. దీని ద్వారా ఏదైనా ఒక స్పెసిఫిక్ టాస్క్ని మనం అచీవ్ చేయడానికి దీనికి ఒక లార్జ్ సిస్టమ్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. దీంట్లో బోత్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ అనేది రెండు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కామన్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఏటీఎం మిషన్స్, వాషింగ్ మిషన్స్, డిజిటల్ కెమెరాస్, ఆటోమొబైల్ కంట్రోల్ యూనిట్స్ అండ్ మైక్రోవేవ్ ఓవెన్స్. హార్డ్వేర్లోకి వచ్చినప్పుడు అంటే మనం దీంట్లో ఎంబెడెడ్ సిస్టమ్స్లో రెండు వాడతామన్నాం కదా. ఒకటి ఏంటంటే హార్డ్వేర్లోకి వచ్చినప్పటికి మైక్రో కంట్రోలర్, మెమరీ, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైసెస్. సాఫ్ట్వేర్లోకి వచ్చినప్పటికి ఫైర్ బార్ ఒకటి, ఆర్టీఓఎస్ ఆర్ డ్రైవర్స్. ఇన్ కమింగ్ టు క్లాసిఫికేషన్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ని మనం ఏంటంటే ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఎలా క్లాసిఫై చేస్తామంటే బేస్డ్ ఆన్ ప్రాసెసర్, కాంప్లెక్సిటీ, మెమరీ అండ్ పర్ఫార్మెన్స్ రిక్వైర్మెంట్స్. దీని ప్రకారంగా బేస్డ్ ఆన్ ప్రాసెసర్, కాంప్లెక్సిటీ, మెమరీ అండ్ పర్ఫార్మెన్స్ రిక్వైర్మెంట్స్ ప్రకారంగా ఎంబెడెడ్ సిస్టమ్స్ని 4 కేటగిరీస్లో మనం డివైడ్ చేయడం జరుగుతుంది అనమాట. 4 కేటగిరీస్లో చేయడం జరుగుతుంది. దాంట్లో ఏమేమి ఉంటాయి? ఒకటి స్మాల్ స్కేల్, మీడియం స్కేల్, దీన్ని సూపర్స్టిక్ అని కానీ ఆర్ లార్జ్ స్కేల్ అంటారు దీన్ని, అండ్ రియల్ టైమ్ ఎంబెడెడ్ సిస్టమ్స్. అంటే 4 కేటగిరీస్ కింద దీన్ని డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ స్మాల్ స్కేల్ ఎంబెడెడ్ సిస్టమ్స్ విచ్ ఈస్ బిల్డ్ అరౌండ్ 8-bit ఆర్ 16-bit మైక్రో కంట్రోలర్స్. అంటే 8-bit కానీ 16-bit మైక్రో కంట్రోలర్స్తో యూజ్ చేసి బిల్డ్ చేసింది స్మాల్ స్కేల్ ఎంబెడెడ్ సిస్టమ్స్. ఈ సిస్టమ్స్ ఎందుకు యూజ్ చేస్తాయంటే చాలా సింపుల్గా సింగిల్ పర్పస్ టాస్క్ని విత్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ తక్కువ కాంప్లెక్సిటీతో ఉండేలా చేస్తామన్నమాట. దీని ఫీచర్స్ వచ్చి ఏంటంటే లో కాస్ట్ అండ్ లో పవర్ కన్జంప్షన్, స్మాల్ మెమరీ, లిమిటెడ్ ప్రాసెసింగ్ క్యాపబిలిటీ, సింపుల్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ డిజైన్. ఎందుకంటే మనకి ఇది సింపుల్ పర్పస్ కదా, సింపుల్ అండ్ సింగిల్ పర్పస్ కాబట్టి తక్కువ లో కాస్ట్ అండ్ లో పవర్ సరిపోతుంది, యాజ్ వెల్ యాజ్ తక్కువ మెమరీ కూడా సరిపోతుంది, ప్రాసెసింగ్ కూడా క్యాపబిలిటీ కూడా లిమిటెడ్ సరిపోతుంది. ఎందుకంటే ఏదైనా ఒక సింగిల్ ఆపరేషన్స్కి యూజ్ చేస్తాం. మన అప్లికేషన్స్కి వచ్చినప్పటికి ఎక్కడ చూసుకుంటామంటే దీన్ని మనకి టీవీ రిమోట్ ఉంటుంది కదా, టీవీ రిమోట్ కానీ, వాచెస్ కానీ, క్యాలిక్యులేటర్స్ కానీ, లేకపోతే ఎలక్ట్రికల్ టాయ్స్లో ఈ స్మాల్ స్కేల్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మీడియం స్కేల్ ఎంబెడెడ్ సిస్టమ్స్. ఈ మీడియం స్కేల్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేవి 32-bit ఆర్ 62-bit మైక్రో కంట్రోలర్స్ ఆర్ మైక్రో ప్రాసెసర్స్ యూజ్ చేస్తాం దీన్ని. ఇవి ఏంటంటే మోడరేట్ కాంప్లెక్స్ టాస్క్, అంటే మరీ కాంప్లెక్స్ ఉండవు, ఏదైతే మధ్యతర కాంప్లెక్స్ ఉన్నాయో అలాంటివి వర్క్ చేయడం కోసం దీన్ని మనం మీడియం స్కేల్ సిస్టమ్స్ యూజ్ చేస్తాం అన్నమాట. దీంట్లో ఏంటంటే కొంచెం గ్రేటర్ మెమరీ ఉంటుంది, ప్రాసెసింగ్ స్పీడ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. దీనికి మెయిన్ అప్లికేషన్స్ వచ్చి ప్రింటర్ అప్లికేషన్స్, అలాగే వాషింగ్ మిషన్ అప్లికేషన్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. దీంట్లో ఫీచర్స్ వచ్చినప్పటికి ఏంటంటే హయ్యర్ మెమరీ ఉంటుంది, అలాగే స్పీడ్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ మీడియం స్కేల్ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఎప్పుడు చూసుకుంటామంటే ఎప్పుడైతే మనకు మల్టీ టాస్కింగ్ అవసరం ఉంటుందో అప్పుడు ఈ మీడియం స్కేల్ ఎంబెడెడ్ సిస్టమ్స్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. అండ్ థర్డ్ టైప్ సూపర్టికేటెడ్ ఆర్ లార్జ్ స్కేల్ ఎంబెడెడ్ సిస్టమ్స్. ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ 32-bit ఆర్ 64-bit ప్రాసెస్ ద్వారా తయారు చేయడం జరుగుతుంది. ఇవి హై పర్ఫార్మెన్స్ అప్లికేషన్స్, అంటే హై పర్ఫార్మెన్స్ ఎంబెడెడ్ అప్లికేషన్స్కి డిజైన్ చేయడం జరుగుతుంది. దీనికి లార్జ్ మెమరీ అండ్ హై రిలయబిలిటీ ఉంటుంది. అండ్ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే రియల్ టైమ్ ఎంబెడెడ్ ఆపరేషన్స్లో మనం హై స్కేల్ ఎంబెడెడ్ సిస్టమ్స్ని యూజ్ చేస్తాం. దీంట్లో హై స్పీడ్గా ఉంటుంది. వన్ ఆఫ్ ద ఫీచర్ ఏంటంటే హై స్పీడ్గా ఉంటుంది. అంటే అడ్వాన్స్ ప్రాసెసర్స్ కానీ ఏంటంటే ఎక్కువ లార్జ్ అమౌంట్ ఆఫ్ మెమరీ యూజ్ చేస్తాం, రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ ఇస్తుంది, హై రిలయబిలిటీ ఉంటుంది అనమాట. ముఖ్యంగా ఎక్కడ యూజ్ చేస్తారంటే దీన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ కంట్రోల్ సిస్టమ్స్లో, రోబోటిక్స్లో, స్మార్ట్ కార్స్లో, ఇలాంటి వాటిల్లో దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ రియల్ టైమ్ ఎంబెడెడ్ సిస్టమ్స్.
ఈ రియల్ టైమ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఏంటంటే మనకి ఎక్కడైతే రియల్ టైంలో అంటే మన బేసిక్ అప్లికేషన్స్ ఎక్కడైతే రియల్ టైంలో యూజ్ అవుతాయో అలాంటి చోట్ల యూజ్ చేసే ఎంబెడెడ్ సిస్టమ్స్ రియల్ టైమ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటారు అనమాట. ఇక్కడ దీని అవుట్పుట్ అనేది ఎగ్జాక్ట్గా రావాలన్నమాట. చూడండి ఇక్కడ ఏ రియల్ టైమ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ మస్ట్ ప్రొడ్యూస్ ద కరెక్ట్ అవుట్పుట్ విత్ ఇన్ ద స్ట్రిక్ట్ డిలే టైం. అంటే ఉన్న తక్కువ టైంలో ఉన్న టైంలోనే అవుట్పుట్ అనేది కరెక్ట్గా రావాలి. కరెక్ట్నెస్ డిపెండ్స్ అపాన్ ద రిజల్ట్. ఆ రిజల్ట్ దాన్ని బట్టి మనం కరెక్ట్నెస్ అనేది డిఫైన్ చేస్తాం అనమాట. దీంట్లో రియల్ టైమ్ ఎంబెడెడ్ సిస్టమ్స్లో మనకి మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే హార్డ్ టైం, ఇంకోటి సాఫ్ట్ రియల్ టైం. హార్డ్ టైం ఏంటంటే ఈ డెడ్ లైన్ ఏదైతే ఉందో ఈ డెడ్ లైన్కి దాటిపోయిందనుకో మనం చేసే టైం అనేది మొత్తం సిస్టమ్ అనేది ఫెయిల్యూర్ అయిపోతుంది అనమాట. అంటే ఏదైనా ఒకటి మిస్ అయితే మొత్తం సిస్టమ్ అంతా కరెక్ట్ అయిపోతుంది, మొత్తం మిస్ అయిపోతుంది అనమాట. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కార్లో డ్రైవ్ చేస్తున్నాం, ఏదైనా కార్ డాష్ ఇచ్చింది, అప్పుడు ఏంటి మనకి ఎయిర్ బ్యాగ్ అనేది రావాలి అంతే కదా. ఎయిర్ బ్యాగ్ రావడం వల్ల ఏంటంటే యాక్సిడెంట్ ప్రొటెక్షన్ అనేది మనకి హ్యూమన్ అనేది సేఫ్ అవుతారు. అలాంటి టైంలో సపోజ్ రాలేదనుకో అదేమవుతుంది హార్డ్ రియల్ టైం అవుతుంది. ఎందుకంటే దానివల్ల మొత్తం కారు డ్యామేజ్ అవుతుంది, మనుషులు డ్యామేజ్ అవుతాయి, మొత్తం ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంటుంది. అలాగే సాఫ్ట్ రియల్ టైంలోకి వచ్చింది ఏంటంటే ఇక్కడ ఈ సపోజ్ డెడ్ లైన్ మిస్ అయినా కూడా పర్ఫార్మెన్స్లో డిగ్రేడ్ అవుతుంది కానీ సిస్టమ్ మాత్రం ఏమీ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే వీడియో స్ట్రీమింగ్ కానీ ఆన్లైన్ గేమింగ్ కానీ మల్టీమీడియా కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ వీడియో స్ట్రీమింగ్లో ఏదైనా మనకి చేస్తున్నప్పుడు ఏమైనా ఇంప్లిట్ అయింది అనుకోండి, అక్కడ ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రం కట్ చేసుకుంటాం, మళ్ళీ అక్కడి నుంచి ప్రాసెస్ చేస్తాం అనమాట. సేమ్ ఆన్లైన్ గేమింగ్ అండ్ మల్టీమీడియా. అండ్ ఒకసారి మనం క్లాసిఫికేషన్ క్లియర్గా చూద్దాం. స్మాల్ స్కేల్ వచ్చి మనకి ఇక్కడ టైప్, ప్రాసెసర్, కీ ఫీచర్స్ అండ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. స్మాల్ స్కేల్ వచ్చినప్పటికీ స్మాల్ స్కేల్ వచ్చినప్పటికి 8 or 16 బిట్ మైక్రో కంట్రోలర్ ప్రాసెసర్ యూస్ చేస్తారు. ఇది సింపుల్, లో కాస్ట్ అండ్ లో పవర్. అండ్ మన ఎగ్జాంపుల్స్ కింద టీవీ రిమోట్, క్యాలిక్యులేటర్స్, డిజిటల్ వాచెస్ని మనం ఎగ్జాంపుల్స్కి చెప్పుకుంటాం. అండ్ ఇన్ కమింగ్ టు మీడియం స్కేల్ 16 or 32 బిట్ మైక్రో కంట్రోలర్ కానీ మైక్రో ప్రాసెసర్ కానీ యూస్ చేస్తాం అన్నమాట. దీంట్లో ఏంటంటే మల్టీ టాస్కింగ్ చేయాలన్నా లేకపోతే కాంప్లెక్సిటీ అనేది మోడరేట్గా ఉంటుంది. లైక్ మనకి ఏంటంటే ఎగ్జాంపుల్స్ ప్రింటర్స్, వాషింగ్ మిషన్స్, ఇండస్ట్రియల్ కంట్రోలర్స్. దీంట్లో మనం ఈ మీడియం స్కేల్ అనేది ఈ కేటగిరీలోకి వస్తుంది. సొఫిస్టికేటెడ్ ఆర్ లార్జ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేది 32 or 62 బిట్ ప్రాసెసర్స్ని యూస్ చేస్తామన్నమాట. దీనికి కీ ఫీచర్స్ వచ్చి హై పర్ఫార్మెన్స్ అండ్ ఆర్టీఓఎస్ సపోర్ట్. ఆర్టీఓఎస్ అంటే రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ ఉంటుంది. లైక్ స్మార్ట్ కార్స్లో, రోబోటిక్స్లో, ఎయిర్ క్రాఫ్ట్స్లో కంట్రోలర్స్ యూస్ చేస్తాం. రియల్ టైం ఏంటంటే అంటే ఆ పర్టికులర్ ఏ ప్రాసెసర్ అయితే యూజ్ అవుతుందో అలాంటి ప్రాసెసర్ అండ్ డిపెండ్ అపాన్ అప్లికేషన్ ప్రకారం ఇది చేంజ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే డెడ్ లైన్ డ్రైవన్ అంటే ఈ డెడ్ లైన్ టైం అనేది క్రిటికల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎయిర్ బ్యాగ్స్, పేస్ మేకర్, ఇండస్ట్రియల్ కంట్రోల్స్ అనేవి దీని యొక్క క్లాసిఫికేషన్. దిస్ ఇస్ ద డీటెయిల్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్. అడ్వాంటేజెస్కి వచ్చినప్పటికీ ఏంటంటే ఎంబెడెడ్ సిస్టమ్స్ హై రిలయబిలిటీ, ఎక్కువ రిలయబుల్గా ఉంటుంది. ఎందుకంటే సింగిల్ ఫంక్షన్ కోసం చేసాం కాబట్టి, అంటే ఆ సింగిల్ ఫీచర్ కోసం చేసాం కాబట్టి మనం ఎక్కువ రిలయబుల్గా ఉంటుంది. లో పవర్ కన్జంప్షన్ జరుగుతుంది. మనకి స్మాల్ సైజ్ లో ఉంటుంది కంపాక్ట్ సైజ్ అనేది. అలాగే ఆపరేషన్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది. కాస్ట్ కూడా మనకి ఎఫెక్టివ్గా డిజైన్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వీడియో వచ్చినప్పటికీ మనం కోర్ ఆఫ్ ది ఎంబెడెడ్ సిస్టమ్స్ గురించి చెప్పుకుందాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో, ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే కామెంట్ సెక్షన్లో మీకు దీని యొక్క పీపీటీ యాజ్ వెల్ యాజ్ నోట్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.